నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక వెంకటస్వామి సరోజమ్మ పెళ్లి రోజు సందర్భంగా చెన్నూరు మండలం చెన్నూరు నందు కార్యకర్తలు, నాయకులు హాస్పిటల్ నందు పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 5వ వార్డ్ ఇందిరానగర్లో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నైట్ కిష్టంపేట గ్రామంలో గ్రామ నాయకులు కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెన్నూరు టౌన్ నాయకులు కూడా పాల్గొని గడ్డం వివేక వెంకటస్వామి పుణ్య దంపతుల పెళ్లి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి గారు పెళ్లి రోజు జరుపుకుంటున్న సందర్భంగా సీనియర్ నాయకులు గ్రామ ప్రజలు వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున మన వంట వార్పుతోని గ్రామ నాయకులు వారి 100 సంవత్సరాలు జీవితం కలకాలం ఉండాలని కోరుకుంటూ వారు ఎమ్మెల్యే పదవి నుంచి మంత్రి పదవి కావాలని దేవుణ్ణి కోరుకుంటూ వారు ఎంతో కృషి చేస్తూ ఈ గ్రామ పంచాయతీకి వివేక వెంకటస్వామి గారు నిధులు కొరత లేకుండా అన్ని సమకూర్చాలని, ఇంకా పేదలకు ఇల్లు అందించాలని ఈ గ్రామ ప్రజలందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వివేక వెంకటస్వామి. మరియు ఈ సరోజిని గారి వివాహ మహోత్సవ సందర్భంగా ఈరోజు ఊరూరా పల్లె సంబరాలు జరుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు చెన్నూరు నుంచి కూడా మా మిత్రులందరూ వచ్చి ఇష్టంపేటలో ఘనంగా వంట వార్పుతో సహా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇలా వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు ఆశీర్వదించి ఎన్నో మంచి పదవులు ఇచ్చి ఇంకెన్నో వెళ్ళి శుభాకాంక్షలు జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రార్థిస్తాము. ఈరోజు చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ సరోజన వివేక వెంకటస్వామి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా కృష్ణంపేట గ్రామ పంచాయతీ తరఫున పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇదే పెళ్లి రోజు ఇప్పటికీ 100 సంవత్సరాలు చేసుకుంటా సార్ మాకు ఇట్లనే అభివృద్ధి పథకాలు అవన్నీ మాకు ఇప్పటివరకు ఇచ్చినాయి. ఇంకా ఇక మీదట కూడా సార్ మాకు అన్ని అభివృద్ధి పథకాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. సార్ మినిస్టర్ పదవి కూడా కావాలని కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్. సార్ గారికి మా కిష్టంపేట గ్రామ పంచాయతీ నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే పొద్దుటి నుంచి మేము సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కిష్టంపేటలోని మా గ్రామ పంచాయతీలో సంబంధించిన గ్రామ ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ గ్యాదర్ అయ్యి వివేక్ సార్ గారిని దంపతులకు కేక్ కటింగ్ చేసి అలాగే ఫుడ్ అరేంజ్మెంట్ చేసి అందరూ కిష్టంపేట సీనియర్ నాయకులు అందరూ కలిసి భోజనం అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. సార్ ఇలాంటి మ్యారేజ్ శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు ఎప్పుడు అండగా నిలిచిన వివేక్ వెంకటస్వామి సార్ గారు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. జై కాంగ్రెస్.